దేశంలో పులుల సంఖ్య బాగా పెరిగింది. టైగర్ రిజర్వ్ సైతం పెరిగాయి. టైగర్స్ ను సంరక్షించడంలో ఇండియా విజయం సాధించి ప్రపంచానికే ఆశాకిరణంలా మారింది. జీవ వైవిధ్యం వేగంగా తగ్గిపోతున్న ఈ కాలంలో సరైన ప్రణాళిక, ప్రభుత్వ సంకల్పం, శాస్త్రీయ విధానం, ప్రజల భాగస్వామ్యం ఉంటే అంతరించిపోతున్న జంతువులను కూడా తిరిగి పెంచవచ్చని భారత్ నిరూపించింది. పులుల సంఖ్య పెరగడం కేవలం వన్యప్రాణి సంరక్షణలో విజయమే కాదు, ఇది ప్రకృతి సాధించిన విజయం. ప్రకృతిని కాపాడడం అంటే భవిష్యత్తు తరాలను కాపాడడమే. 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగిన ప్రపంచ పులుల సదస్సు నాటికి ప్రపంచవ్యాప్తంగా కేవలం 3200 అడవి పులులు మాత్రమే మిగిలి ఉన్నాయని తేలింది. అప్పట్లో పులులు ఉన్న 13 దేశాలు కలిపి 2022 నాటికి వాటి సంఖ్యను రెట్టింపు చేయాలని అన్ని దేశాలు నిర్ణయించాయి. ఇప్పుడు ప్రపంచంలోని టైగర్స్ సంఖ్య 5700కు చేరుకుంది. ఇందులో భారత్ పాత్ర అత్యంత కీలకం. 2022లో విడుదలైన దేశవ్యాప్త పులుల లెక్కల ప్రకారం భారత్లో 3682 పులులు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని ప్రతి 10 పులుల్లో దాదాపు 7 మన అడవుల్లోనే ఉన్నాయి. రెండు 2006లో దేశంలో 1411 పులులు మాత్రమే ఉండగా 2022 నాటికి ఆ సంఖ్య 3682కు చేరుకుంది. ఈ లెక్కల కోసం అటవీ సిబ్బంది దేశవ్యాప్తంగా అడవుల్లో కాలినడకన తిరిగి ఆధారాలు సేకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద జీవ వైవిధ్య సర్వేలలో ఒకటైన ఈ ప్రక్రియ భారత్ సంరక్షణ వ్యవస్థకు నిదర్శనం. ఎన్నో సంవత్సరాలుగా ఎలాంటి విరామం లేకుండా కొనసాగుతున్న శాస్త్రీయ సంరక్షణ చర్యల ఫలితమే ఈ విజయం. పులులను కాపాడడం అంటే మొత్తం ప్రకృతి వ్యవస్థను కాపాడినట్టే. నదులకు అడవులే జీవం పోస్తాయి, భూసారాన్ని కాపాడతాయి, వర్షాలను సమతుల్యం చేస్తాయి. లో ప్రారంభమైన ప్రాజెక్ట్ టైగర్ దేశంలో పులులను కాపాడుతోంది. 9 రిజర్వాయర్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు 18 రాష్ట్రాల్లో విస్తరించి 58 పులుల అభయారణ్యాలకు చేరుకుంది. ఇవి మొత్తం సుమారు 84,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 2.56%. అడవుల పునరుద్ధరణ, అక్రమ వేట నియంత్రణ, అటవీ సిబ్బందికి ఆధునిక సదుపాయాలు, నిరంతర పర్యవేక్షణ, శాస్త్రీయ నిర్వహణ వంటి చర్యలను ప్రభుత్వం దశాబ్దాలుగా కొనసాగిస్తూ వచ్చింది. ఇదే విజయానికి ప్రధాన కారణం. రెండు 2006లో జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ NTCA ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా పులుల సంరక్షణ ప్రణాళికలను రూపొందించడం, అభయారణ్యాల నిర్వహణను పర్యవేక్షించడం, రాష్ట్రాలకు సాంకేతిక, ఆర్థిక సహాయం అందించడం వంటి బాధ్యతలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. వన్యప్రాణుల అక్రమ రవాణాను అరికట్టడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉన్న గ్లోబల్ టైగర్ ఫోరం ద్వారా 13 పులులున్న దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోంది. నేపాల్, భూటాన్, రష్యా, మయన్మార్ తదితర దేశాలతో కలిపి సరిహద్దు ప్రాంతాల్లో పులుల సంరక్షణ, అక్రమ వేట నిరోధానికి చర్యలు చేపడుతోంది. 2024లో ఏర్పడిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ద్వారా పులులతో పాటు సింహం, చిరుత, మంచు చిరుత, చీతా వంటి 7 పెద్ద పిల్లి జాతుల సంరక్షణకు ప్రపంచ దేశాలను ఒక వేదికపైకి తీసుకొస్తోంది. పులులు ఒక అడవి నుంచి మరో అడవికి సురక్షితంగా సంచరించేందుకు అవసరమైన వన్యప్రాణుల కారిడార్లను కాపాడడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఈ సహజ మార్గాలు దెబ్బతింటే పులుల దీర్ఘకాలిక మనుగడకే ముప్పు ఏర్పడుతుంది. మన దేశంలో పులుల వేట బాగా తగ్గింది. పులుల చర్మం, గోళ్ల కోసం కొందరు ఇప్పటికీ వేటాడుతున్నారు.
అందుకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిఘా పెంచింది. పులులను రక్షించుకోవడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమే. ఒకవేళ అడవిలో పులులు అంతరించిపోతే శాకాహార జంతువుల సంఖ్య మితిమీరిపోతుంది. అవి అడవిలోని మొక్కలను, చెట్లను, గడ్డిని పూర్తిగా తినేస్తాయి.